హాయ్ అండి. ఇప్పుడైతే మనం చేపల కూర వండుతాము. దీనికైతే మాకైతే చేపలు తీసుకొచ్చారు. ఈరోజు మా ఊర్లో సంత జరుగుతుంది. దీన్ని కొయ్యంగలు అంటారు మా ఊర్లోను. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఈ చేపలు అయితే నేను ముందు కోసేసుకుని ఇలా ఉప్పు కారం పెట్టుకోవాలి. ఏ చేప కన్నా సరేనండి, ముందు ఇలా ఉప్పు కారం పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. ముక్క చప్పగా ఉండదు, కూరలో టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇలా పెడతాను. దీనికైతే ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకోవాలి. ఇందులో నేను చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ, ఇందులో జీలకర్ర, గసగసాలు, ధనియాలు వేసానండి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇదైతే పేస్ట్ చేసేసుకోవాలి. బాగాన చేసేసుకున్నాక ఇది మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వీటిని కూడా బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ చేపల కూరకి నేను ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీన్ని ఇలా చీరుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడైతే ఇలా గిన్నె పెట్టేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఈ చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఫస్ట్ అయితే ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అయితే పచ్చిమిరపకాయలు ఇలా వేపుకున్నాం కదండి. ఇందులో మసాలా మనం ఉల్లిపాయ ఆడికి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ కూడా బాగా వేపుకోవాలి. ఈ పేస్ట్ వేగేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో అయితే పసుపు వేసేసుకుందాం. పేస్ట్ బాగా మగ్గాలి. నాకు అన్ని కూరల మీద చేపల కూర అనడం అంటే ఇష్టం అండి. బాగా సెట్ అవుతుంది కూడా చేపల కూర. ఇది బాగా కలుపుకోవాలి. ఇలాగా నేను పెట్టి ఈ వీడియోలు చూడండి దయచేసి. మీరందరూ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేసి పెడతాను. ఉల్లిపాయ అయితే బాగా వేగాలండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి దీన్ని. అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర. హలో అండి. నేనైతే ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో బాగుంటుంది. ఈ ఉల్లిపాయ బాగా వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి. అలా వేగితేనే కూడా టేస్ట్గా ఉంటుంది కూర. ఈ ఉల్లిపాయ అయితే పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం చేపలో కారం వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో తొక్కు వేసుకోవాలి. ఆ పై కూడా వేసాక టేస్ట్ చేసి అప్పుడు చేసుకుందాం. కావాలంటే 2 చెంచాలు వేసానండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇందా చేప ముక్కలు వేస్తాం కదా, ఎక్కువ అయిపోద్దండి. కొద్దిగా ఇది కూడా వేస్తాను. ఉప్పు కొద్దిగా వేసాను నేను. ఇప్పుడు అది వాటర్ పోసుకోవాలి. ఇందులో ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తానండి నేను.
మన వాటర్ పోసాకనండి ఇదిగో ఇలా మరగాలి. ఇది వాటర్ అయితే ఇలా మరిగాక ఇప్పుడు చేప ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి చేప ముక్కలు అయితే ఇలాగ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఉప్పు చూసానండి, నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దాం, మళ్ళీ దించుకునేటప్పుడు కొద్దిగా వేసుకుందాం. ఇందులో అయితే అన్నీ సరిపోయినాయి, కారం మసాలా అన్నీ సరిపోయినాయి. ఇప్పుడైతే చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని అయితే కట్టేద్దాం. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.